సందేశానికి మనఃపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ నెక్స్ట్ కార్యక్రమంలో పాడబోతున్న మెయిన్ ఆర్టిస్ట్ శ్రీమతి వీణాపాణి. వారికి కూడా గురువుగారి చేతుల మీదుగా పుష్పగుచ్చ సత్కారం. గురువుగారు పూజ్య గురుదేవులకి కృతజ్ఞతాంజలులు. ఈనాటి తదుపరి కార్యక్రమంలో శ్రీమతి వీణాపాణి గారి గాత్ర సంగీతం వినబోతున్నాం. ఈమె మ్యూజిక్ ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి చేసింది తను. ఈ అమ్మాయి విశాఖపట్నం వాస్తవ్యురాలు, అక్కడ పుట్టింది అమ్మాయి. వాళ్ళ అమ్మగారు శ్రీమతి వేదవతి గణేష్ గారని చాలా ప్రఖ్యాత వాయులీన విద్వాంసురాలు. మేము సంగీతం నేర్చుకోవడం మొదలు పెడుతున్న రోజుల్లో మా ఊర్లో విజయనగరంలో సంగీత కచేరీకి సహకారం అంటే వైలిన్ అంటే ఇద్దరే రెగ్యులర్గా వాయించేవాళ్ళు లేడీస్. అందులో ఒక ఆవిడ పద్మావతి కేశవరావు గారు. ఆవిడ ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మృదంగ విద్వాంసులు శ్రీ పత్రి సతీష్ గారి మదర్. ఆవిడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ విమెన్స్ కాలేజ్, మా కాలేజ్లో మ్యూజిక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆవిడొకరు, వీళ్ళమ్మగారు వేదవతి గణేష్ గారు. వీళ్ళిద్దరే ఊర్లో కచేరీ అంటే వైలిన్ వాయించేది వీళ్ళిద్దరే. చాలా చక్కటి విద్వాంసురాలు ఆవిడ వేదవతి గణేష్ గారు. వాళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి. తను ప్రస్తుతం లండన్ వాస్తవ్యురాలు. తను ఇక్కడికి రావడం వల్ల మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం, ఈ కచేరీ. ఈ కచేరీ విందాం. కొంచెం
श्रीकामाक्षी कुवलयाक्षी श्रीकामाक्षी कुवलयाक्षी काञ्चीपुराधीश्वरी श्रीकामाक्षी कुवलयाक्षी మప్పని బమబని సరి సని సని బని పమ్మగరి పమ్మగరి సమప్పని బమబని ని సరి గరి గమగరి స ని గరి ని బని రి ని పమ ని మా బని సరి సని సని బని పమ్మగరి పమ్మగరి సమప్పని బమబని ని సరి గరి గమగరి స ని గరి ని బ ని రి ని పమ ని మా బని శ్రీ కామాక్షి శ్యామే మణిని మనోన్మణి సమ్మగమణి శ్యామే మణిని మనోన్మణి సమ్మగమణి సాని మగరి సని సరి గమగరి శ్యామే మణిని మనోన్మణి సమ్మగమణి సాని మగరి సని సరి గమగరి శ్యామే మణిని మనోన్మణి సమ్మగమణి సని పమగరి సని సరి గమ పగమ గమ పని మప శ్యామే మణిని మనోన్మణి సమ్మగమణి సాయి పమగరి సని సరి గమ పగమ గమ పని మప శ్యామే మణిని మనోన్మణి సమ్మగమణి సని స పని సమ పని పని మణి పని మప గమ గమ మగ గని పమగరి గ సని పమగరి స రి సని పని స గరి సని స గరి గ స
pani ma pani shame mani ni manonmani samagamani sani sa pani sama pani 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 ma pa ga ma ga gani pa ma ga ri ga sani pa ma ga ri ri sani pani sa ga ri sani sa ri ga ri ga sa ga ri ni ri pani ma pani shame mani ni manonmani samagamani ri gari ni pa ma ga ri ni 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 ri gari ri gari ni ri pani mani pani ma pani pani pari ri pa ga ga gari gani ri ni ri mani gari gani ri ga mani ri gari ni pa ma ri ni pa ma ga ni ma gari ni shame mani ni manon mani samma ga mani ri gari ni pa ma gari ni ri gari ni pa ma gari ni ri gani ri gari ni ri pani mani pani ma pani pani pari ri pa ga ga gari gani ri ni ri mani gari gani ri ga mani ri gari ni pa ma ri ni pa ma ga ni ma gari ni shame mani ni manon mani samma ga mani shame mani ni tadari na 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 ta गजाननयुतं गणेश्वरं 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 भजामि सततं सुरेश्वरं 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 गजाननयुतं
చతురతరహరం కుంజర భంజన చతురతరహరం గురు గుహాగ్రజం ప్రణవాకారం కుంజర భంజన చతురతరహరం గురు గుహాగ్రజం ప్రణవాకారం గజాననయూతం గణేశ్వరం గరి సరిగ కుంజర భంజన దని సరి గమ గరి సని దని దప మగ గరి సరి గమ పదని సరి సని దని సని దవ మగరి సరిగ కుంజర పంజన గరి గమ గ గ గ గ గ గ మగ 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 మగరి రి రి గరి సని దని సరి గమ గరి సరి గమ పదని దవమ గమ పదని సని దవమ గమ పదని సరి సని దని సరి గమ గరి దని సని దని దప మగరి సరి గమ పదని సరి దని దని సరి గరి గమ గరి సని దని సరి సని దని గరి సని గరి సని రి సని దప గరి సని దప మగరి సరి గ కుంజర భంజన చతురతరహరం గురు గుహాగ్రజం ప్రణవాకారం గజాననయూతం గణేశ్వరం పరియాచకమా పరియాచకమా రామ పరియాచకమా రామ పరియాచకమా మాట పరియాచకమా మాట పదుగురిలో పొగడినది పరియాచకమా మాట పదుగురిలో పొగడినది పరియాచకమా మాట పదుగురిలో పొగడినది పరియాచకమా మాట పదుగురిలో పొగడినది పరియాచకమా పరియాచకమా మాట పరియాచకమా రామ పరియాచకమా వెరపునను మానంబున వ్యసనంబుల చేయకోరి వెరపునను మానంబున వ్యసనంబుల చేయకోరి వెరపునను మానంబున వ్యసనంబుల చేయకోరి వెరపునను మానంబున వ్యసనంబుల చేయకోరి శరణాగత రక్షక నిను సంతతమును శరణం తే పరియాచకమా శరణాగత రక్షక నిను సంతతమును శరణం తే పరియాచకమా పరియాచకమా రామ పరియాచకమా మాట పదుగురిలో పొగడినది పరియాచకమా
శరణనగా ఒక మునికై ద్రౌపది ద్వారక నిలయా శరణనగా ఒక మాటకు విభీషణుడు ఓర్వలేక శరణనగా ఒక మునికై ద్రౌపది ద్వారక నిలయా శరణనగా ఒక మాటకు విభీషణుడు ఓర్వలేక శరణనగా సకలేశ్వర ప్రహ్లాదుడు జాలిజే శరణనగా సకలేశ్వర ప్రహ్లాదుడు జాలిజే శరణనగా సకలేశ్వర ప్రహ్లాదుడు జాలిజే శరణనగా సకలేశ్వర ప్రహ్లాదుడు జాలిజే శరణనగా హితకారుడై ప్రోచితివి త్యాగరాజుని మాట పరియాచకమ్మ హితకారుడై ప్రోచితివి త్యాగరాజుని మాట పరియాచకమ్మ మాట పదుగురిలో పొగడినది పరియాచకమ్మ పరియాచకమ్మ రామ పరియాచకమ్మ మాట పరియాచకమ్మ na
నా 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 తదరి నా 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 తరి నా 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 తదనా నా నా తదనా నా 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 తదనా తదరి నా 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 తదరి నా 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 అన్యాయము సేయకురా అన్యాయము సేయకురా రామా అన్యాయము సేయకురా రామా అన్యాయము సేయకురా రామనన్నునిగా చూడకురా నాయడ అన్యాయము సేయకురా
రామనయునిగా చూడకురా నాయడయాయము సేయకురా రామనయునిగా చూడకురా నాయడయాయము సేయకురా రామనయునిగా చూడకురా నాయడయాయము సేయకురా ఎన్నో తప్పులు ఎన్నో తప్పులు గలవారిని 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 రాజన్య నీవు బ్రోచినావు గనుక ఎన్నో తప్పులు గలవారిని రాజన్య నీవు బ్రోచినావు గనుక న్యాయము సేయకురా రామనయునిగా చూడకురా నాయడయాయము సేయకురా జడభరతుడు జింక శిశువు నెత్తి బడలిక దీర్పగ లేద జడభరతుడు జింక శిశువు నెత్తి బడలిక దీర్పగ లేద కడలిని మునిగిన గిన్నొక కూర్మము కడలిని మునిగిన గిన్నొక కూర్మము కాపాడగా లేదా కడలిని మునిగిన గిన్నొక కూర్మము కాపాడగా లేదా ఉడమిని పాండవ ద్రోహిణి ధర్మ ఉడమిని పాండవ ద్రోహిణి ధర్మ ఉడమిని పాండవ ద్రోహిణి ధర్మ ఉడమిని పాండవ ద్రోహిణి ధర్మ
పని పమ గరి స ని సరి గరి సరి మ న్యాయము రిమ పని దని పదని స ప గ మ ని ద పమ గరి స రిమ న్యాయము గరి సరి గరి రి 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 గరి గ గరి గరి సని ని ని సరి ప గ గ గ గరి సని ని సరి గరి సని ని సని స ప ప ప గరి సని ని ని సరి గరి రి రి గమ 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 ని ద ప మ గరి సని సరి గరి రి ని సరి గరి సని సరి మ ప ని మ ప ప ప ప మ మ ప ప ప మ ప ప మ ప మ ని ప మ ని ప గ గ గరి స ని సరి మ ప ని స ని 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 స ని 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 స ని స ని స ప ప ప గ మ ని ద ప మ గరి స ని సరి మ ప ని రి మ గరి మ గరి స ని రి స ని ద స ని ద ప మ ని ప గరి మ గరి స ని రి స గరి మ గరి స ని స ని ద స ని ద ప మ ప గరి మ గరి స రి మ న్యాయము సేయకూరా రామనన్నయునిగా చూడకూరా నాయడ అన్యాయము సేయకూరా सुधा माधुर्य भाषण 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 सुधाकर सुधा माधुर्य भाषण सुधाकर सुधा कथामृतमुचे 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 बहुकालमु कथामृतमुचे बहुकालमु कथामृतमुचे बहुकालमु कथामृतमुचे बहुकालमु आकलिदेकियु नानु रोहुमु कथामृतमुचे बहुकालमु आकलिदेरियु नानु रोहुमु सगम गगप సగమ పదని పదవ మగ మగ సగ సగ సగమ సగమ ప మగమ పదని పదవ మగ మగ సగ సగమ సగమ ప సగమ పదని సగ స పదవ మగ ప మగ సగ సమ
మగ పమ పద ని స సగ స మగ పమ గ మగ స సగ స స ని పద పమ గ సుధా మాధుర్య భాషణ సుధాకర నన్న సుధా దురాత్ములగు భూకిరాతకుల చేదరాదనుచు సుందరకారణి దురాత్ములగు భూకిరాతకుల చేదరాదనుచు సుందరకారణి దురాత్ములగు భూకిరాతకుల చేదరాదనుచు సుందరకారణి దురాత్ములగు భూకిరాతకుల చేరరాధనుచు సుందరకారణి పరాయణులా 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 పరాయణుల చెలిమిరు గోరు త్యాగరాజను తవో పర పర సుగుణ పరాయణుల చెలిమిరు గోరు త్యాగరాజను తవో పర పర సుగుణ సగగ మగ పగ సగమ పద ని పద పమగ మగ సగ సగ సగమ సగమ పగ మగమ పద ని పద పమగ సగ సగమ సగమ ప సగమ పద ని సగ స పద పమగ పమగ సగ సమగ పమ పద ని సగ సమగ పమగ మగ సగ స ని పద పమగ సుధా మాధుర్య భాషణ సుధాకర నన్న సుధా
నిన్ను వినాగ మరి దేకెవ్వరు నారు నిన్ను వినాగ మరి దేకెవ్వరు నారు నిన్ను వినాగ మరి దేకెవ్వరు నారు వినాగ మరి దేకెవ్వరు నారు వినాగ మరి దేకెవ్వరు నారు నిఖిల లోక జనని నన్ను బ్రోచుటకు వినాగ మరి దేకెవ్వరు నారు నిఖిల లోక జనని నన్ను బ్రోచుటకు వినాగ మరి దేకెవ్వరు నారు నిఖిల లోక జనని నన్ను బ్రోచుటకు వినాగ మరి దేకెవ్వరు నారు పన్నగ భూషణుడైన పన్నగ భూషణుడైన పన్నగ భూషణుడైన కాంచి ఏకాంబ పన్నగ భూషణుడైన కాంచి ఏకాంబ పతి మనోహరిణి శ్రీగంచి కామాక్షి పతి మనోహరిణి శ్రీగంచి కామాక్షి వినాగ మరి దేకెవ్వరు నారు నిఖిల లోక జనని నన్ను బ్రోచుటకు వినాగ మరి దేకెవ్వరు నారు పరమలో భూలను పొగడి పొగడి అంబా పరమలో భూలను పొగడి పొగడి అంబా పరమలో భూలను పొగడి పొగడి అతి పామారుడై తిరిగి తిరిగి వేసారి పామారుడై తిరిగి తిరిగి వేసారి స్థిరము లేకతి చపలుడైతి స్థిరము లేకతి చపలుడైతి నా
వేగమే బ్రోచుటకు వినగా మరిది కెవ్వరు నారు నిఖిలలో దిక్కెవ్వరు నరు పరమలో భూలను పొగడి పొగడి అంబా పరమలో భూలను పరమలో భూలను పొగడి పొగడి పరమలో భూలను పొగడి పొగడి పరమలో భూలను పరమలో భూలను పొగడి పొగడి అంబ పరమలో భూలను పొగడి పొగడి పరమలో భూలను పరమలో భూలను పొగడి పొగడి పరమలో భూలను పొగడి పొగడి పరమలో భూలను పొగడి పొగడి పరమలో భూలను పామగమరి పరమలో దసరి సారి దాస మాదరి సని దద మగ దమగరి పరమలో గమద పాప పాప పామగరి కాగ నిగమగరి సరి కమదరి సనిద మద గమరి కసరి దసరి కమద మద సరి కమ పద పసనిద దసరి గరి సనిద సాగ గరి సనిద మద సరి సనిద గమద నిద మగరి సరి గరి సనిద రి సనిద పామగ మరి పరమలో భూలను
గరి పారామలో మనిద పమ మద మగ మనిద మద మగ మగరి గరి సరి కప మరి పారామలో సరి రిగ గమ మద దస సరి రిగ గరి సని ద సరి గరి సని ద గరి సని ద రి సని ద బ గరి సని ద రి సని ద ప ద బ మ గరి గ గ గ రి గ మ ద మ గరి సరి గ మ ద గరి సని ద రి సని ద ప ద ప మ గరి గ ద ప మ గ ని ద ప మ గ రి గ రి గ స రి గ రి గ గ గ గ గ మ ద మ గరి సరి గ మ ద ద ద ద ని ద మ గ మ ద సరి గరి ద ద స సరి గరి స ద సరి ద సరి గ మ మ గరి సని ద ద సరి గ మ ద సరి గ మ ద సని ద గరి గ సరి గ రి సరి సని ద గరి సని ద గరి సని ద గ రి స ని ద గ రి సని ద గరి సని ద రి సని ద ప సని ద ప మ రి సని ద ని ద ప రి సని ద ప రి సని ద ప రి సని ద ప గ రి సని ద ప రి సని ద ప సని ద ప మ గ మ ద సరి గ రి సరి సని ద గరి సని ద గరి సని ద గ రి స ని ద గ రి సని ద గరి సని ద రి సని ద ప మ గ మ రి ప రామలో
रामं भजे श्यामं मनसा रामं भजे श्यामं वचसा रामं भजे श्यामं मनसा रामं भजे श्यामं वचसा रामं भजे श्यामं मनसा रामं भजे श्यामं वचसा सर्ववेद सारभूतं सर्वभूत हेतुनादं सर्ववेद सारभूतं सर्वभूत हेतुनादं रामं भजे श्यामं मनसा रामं भजे श्यामं वचसा विभीषण आञ्जनेय पूजितचरणं वसिष्ठादिमुनिगण वेदितहृदयो विभीषण आञ्जनेय पूजितचरणं वसिष्ठादिमुनिगण वेदितहृदयं वसीकृता माया कारितवेषं वसीकृता माया कारितवेषं हे त्वं पुरेशं सर्वेशं वसीकृता माया कारितवेषं हे त्वं पुरेशं सर्वेशं रामं भजे श्यामं मनसा रामं भजे श्यामं वचसा नीलमेघ श्यामलं नित्यधर्मचारिणं नीलमेघ श्यामलं नित्यधर्मचारिणं दण्डिनं कोदाडिनं दण्डिनं कोदाडिनं दुराचार खण्डनं दण्डिनं कोदाडिनं दुराचार खण्डिनं जन्म मृत्यु जरा व्याधि दुःखदोष भवहरं जन्म मृत्यु जरा व्याधि दुःखदोष भवहरं रामं भजे श्यामं मनसा रामं भजे श्यामं वचसा सर्ववेद सारभूतं सर्वभूत हे
तुं धृधृधीं तदरधीं तनधिरणा धीरणा धीरणा धृधृतुं 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 धृधृधीं तदरधीं तनधिरणा तानों तनों धीरण झणो तदीं धीरण झणो तदीं धीरण झणो तदीं तानों तनों धीरण झणो तदीं धीरण झणो तदीं धीरण झणो तदीं झणो तदीं झणो तदीं झणो तदीं झणो झणो तत्तो झणो झणो तत्तो झणो झणो तत्तो धृधृधीं तदरधीं तनधिर झणो तदीं झणो तदीं झणो तदीं झणो झणो तत्तो झणो झणो तत्तो झणो झणो तत्तो धृधृधीं तदरधीं तनधिरणा வேளவ படிவேளவ மயில் மீதிலவ குமரவ வரமருளவ வேளவ படிவேளவ மயில் மீதிலவ குமரவ வரமருள தாமதமே தயை பொரிய கருணமிடு மகாராஜன் பணிந்திடும் மயில் வாகனா மயில் வாகனா மயில் வாகனா தாமதமே தயை பொரிய கருணமிடு மகாராஜன் பணிந்திடும் மயில் வாகனா தாம் தரிகிட்டதீம் ததகிட்டதீம் தகிட்டதீம் தகதீம் தாம் தரிகிட்டதீம் ததகிட்டதீம் தகிட்டதீம் தகதீம் தாம் ததரதா சரி சதா ததனதா ததிமித ஜனு ததிமித ஜனு தனோம் தனோம் ததோம் நருததீம் தனோம் தனோம் ததோம் நருததீம் நருததீம் தனோம் தனோம் ததோம் நருததீம் நருததீம் நருததாம் தரிகிட்டதீம் ததகிட்டதீம் தகிட்டதீம் தகதீம் ததாம் ததரதாம் சரி சதா ததனதாம் ததிமித ஜனு தனோம் தனோம் ததோம் நருததீம் தனோம் தனோம் ததோம் நருததீம் நருததீம் தனோம் தனோம் ததோம் நருததீம் நருததீம் நருததாம் தரிகிடதீம் ததகிடதீம் தகிடதீம் தகதீம் ததாம் ததரதாம் சரி சதா ததனதாம் ததிமித ஜனு தனோம் தனோம் ததோம் நருததீம் தனோம் தனோம் ததோம் நருததீம் நருததீம் தனோம் தனோம் ததோம் நருததம் 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 த்ருத்ரதீம் தததரதீம் ததனதிரணா தீரணா தீரணா த்ருத்ரதம் த்ருத்ரதீம் தததரதீம் ததனதிரணா தனதிரணா 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 మరళి మరళి జయ మంగళం
మరళి మరళి జయ మంగళం సొరిదిని చలును శుభమంగళం మరళి మరళి జయ మంగళం సొరిదిని చలును శుభమంగళం మరళి మరళి జయ మంగళం కమలారమణికి కమలాక్షోణకును మమతల జయ జయ మంగళం కమలారమణికి కమలాక్షోణకును మమతల జయ జయ మంగళం అమర జననికి అమరవంద్యునకు సుముహూర్తముతో శుభమంగళం మరళి మరళి జయ మంగళం జలధి కన్యకకు జలధి సాయికి మమధును సురధి మంగళం జలధి కన్యకకు జలధి సాయికి మలయుచూను శుభ మంగళం కలిమి కాంతకు కలికి విభూనకును సులులయారతి శుభమంగళం మరళి మరళి జయ మంగళం చిత్తజూతల్లికి శ్రీ వెంకటపతికి మతిల్లిన జయ మంగళం ఇత్తల నతల ఇరువురకు జ్యోతుల రతులకు శుభమంగళం మరళి మరళి జయ మంగళం అద్భుతంగా సాగిన ఈ కచేరీ గురించి మా గురువుగారి మాటల్లో విందాం. మీరు చెప్పాక మంగళం పాడకముందు మాట్లాడితే బాగుంటుంది ఈసారి నుంచి. అంటే ఏమో తర్వాత ఇంకేదైనా అంశం పాడుతుందేమో అనుకున్నాను. ఎందుకంటే అక్కడికి ఇంక వెళ్ళిపోయే మూడ్లోకి వచ్చేస్తారు మంగళం అయిపోతే. చాలా బాగుందమ్మా, చాలా అద్భుతంగా పాడావు, చాలా అనుభవంగా ఉంది. సంగీత కుటుంబం వీణాపాణి ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఒక్కొక్క ఐటమ్ పాడుతుంటే నాకు మాది కొన్ని దశాబ్దాల అనుభవం, కొన్ని దశాబ్దాల ప్రయాణం. గజాననయుతం పాడితే కృష్ణమూర్తి గారు గుర్తొచ్చారు, గౌరవనీయులు మా గురువు గారు. నేను మా గురువుగారు అని మాటిమాటికి ఎందుకు చెప్పనంటే ఆయన అందరికీ గురువు లాంటి వారు. ఆ రోజుల్లో ఆయన బాణి పాడడం కోసం ఆయనలాగా పాడాలనుకుని ఎంతోమంది ప్రయత్నం చేసి అదే బాణిలో పాడేవారు. అంతటి మన దేశం నుంచి, ఇక్కడ ఆంధ్రదేశం నుంచి ప్రపంచం అంతా ప్రఖ్యాతిగాంచినటువంటి నేదులూరి కృష్ణమూర్తి గారు. ఆ కీర్తన, ఆయన పాడిన కీర్తన నాకు గుర్తొచ్చింది. చక్కగా పాడేవు నువ్వు కీర్తన. తర్వాత అన్ని అంశాలు కూడా చాలా బాగున్నాయి. ఇందాక పాడినటువంటి మెయిన్ ఐటమ్, అలాగే ముందర సబ్మెయిన్ ఆ కీర్తన పాడితే గోపాలరత్నం గారు గుర్తొచ్చారు. ఆ కీర్తనకి అంత ప్రాచుర్యం తీసుకొచ్చినటువంటి ఆవిడ గోపాలరత్నం గారు. అద్భుతంగా పాడేవారు. అలాగా తర్వాత ఈ మిశ్ర చాపు, ఇది విలోమ చాపు, ఈ ఐటమ్ చాలా బాగుంది. తర్వాత
ఏమిటంటే మామూలుగా విలోమ చాప అంటే మీకు అందరికీ తెలుసు కదా. మామూలుగా నేర్చుకున్న దగ్గర నుంచి మనం అలంకారం దగ్గర నుంచి 3-4 అలవాటు. అక్కడే ఈ కీర్తనకి 4-3 వేసుకోవాలి తాళం. అందులో మళ్ళీ దక్షిణాది బాణిలో వాళ్ళు తాళం వేసే విధానం వేరు, ఇక్కడ తాళం వేసే విధానం వేరు. అందువల్ల మా శిష్యులకి ఏమిటంటే నేను వీళ్ళంతా అక్కడికి వెళ్ళి పాడతారని ఆ మోడలే అలవాటు చేశాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇగో వీళ్ళు ఈ బాణీలో ఆంధ్రా నుంచి పాడుతున్నారు అనుకోకుండా ఇదే అలవాటు చేసేవాడిని. ఆ కీర్తన ఒకటి చాలా మంచి కీర్తన. తర్వాత దాంట్లో లెక్కలు మళ్ళీను చాలా క్లిష్టతరమైనటువంటి పని. లెక్కలు పాడడమే కష్టం. అది ఒక టాలెంట్. అందరూ లెక్కలు పాడతారని లేదు. లెక్కలు పాడే వాళ్ళంతా ఒక వర్గం, లెక్కలు పాడకుండా చాలా వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో పాడేవాళ్ళు ఒక వర్గం. మొదటి నుంచి కూడా మహావిద్వాంసుల్లో కూడా మన దేశంలో లెక్కలు పాడాలంటే ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. ఆయన లయబ్రహ్మ. ఎన్ని మా వాళ్ళు మామూలుగా సంగీతం వాళ్ళు ముక్తాయి, శాంతాడు ముక్తాయి. ఆయన ముక్తాయి ఒక 40-50 ఆవర్తాలు ఉంటుంది కనీసం. అద్భుతమైనటువంటి పాట. నాదస్వరం గురువు దగ్గర నేర్చుకున్నారు ఆయన. అంత స్పీడు అంత పాట పాడతారు ఆయన. ఎందుకంటే మీకందరికీ సంగీతంలో గత చరిత్ర తెలియాలి, మీకు వాళ్ళ గొప్పతనాలు తెలియాలి. ఇవాళ రేపు టైం లేదనమాట. ఎందుకంటే మేము చెప్పేవన్నీ టీవీలు లేకముందు చాలా టైం ఉండేది ప్రాక్టీస్కి, నేర్చుకోవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి. అవి వచ్చిన తర్వాత ప్రపంచం ఇంట్లోనే ఉంటే ఇంకెక్కడికి వెళ్ళాలి బయటికి. అందువల్ల కచేరీలు కూడా రావడం మానేశారు. ఇంట్లో టీవీ ఉంటే, అందులో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఇంకా మనం చెప్పనక్కర్లేదు, అంతా అక్కడే టీవీ ముందే ఉంటారు. ఆ రోజుల్లో సంగీతం అలాగే చూడండి. లెక్కలు పాడే వాళ్ళల్లో కేయు నారాయణస్వామి గారు లెక్కలు పాడలేదు, శమ్మంగుడి గారు పాడరు. కానీ అక్కడ కొంతమంది మహావిద్వాంసులు, శేషగోపాలన్ గారు కానీ, ఇంకా టీవీ గోపాలకృష్ణ గారు, ఇంకా చాలామంది, అంటే 2 రకాలుగా వాళ్ళు పాడతారు. మన దగ్గర కూడా అందరూ లెక్కలు పాడతారు. లెక్కల్లో చాలా 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 పద్ధతులు ఉన్నాయి మీ గురువుగారి దగ్గర. అందువల్ల అదో ప్రపంచం లెక్కలు పాడడం అంటే. దాంట్లో చాలా విషయాలు తెలిసి ఉండి, ముఖ్యంగా ఏమిటంటే లయ మీద పట్టు ఉన్నవాళ్ళు బాగా లెక్కలు పాడడానికి ప్రయత్నించాలి, లేకపోతే మామూలుగా పాడచ్చు. అందువల్ల చాలా అద్భుతమైనటువంటి కీర్తన శ్యామశాస్త్రి కీర్తన. వేదవతి గణేష్ గారని ఆవిడ ఒక పెద్ద విద్వాంసరాలు విజయనగరంలో. నా కచేరీలు కూడా ఆవిడ చాలా పక్క వాయిద్యాలు చాలా కచేరీలకు వాయించారు. అక్కడ విషయాలు ఏమవుతారు మనకు, అతను అతను కూడా వైలిన్ మ్యూజిక్ కాలేజీలోనే నేర్చుకున్నాడు. మాకు చాలా పరిచయం అతను. అంతా మ్యూజిక్ కుటుంబం. వాళ్ళ అమ్మగారు చాలా చాలా కచేరీలకి వాయించేవారు. ఇప్పుడు ఎక్కడ విజయనగరంలోనే ఉన్నారా? విశాఖపట్నంలో ఉన్నారు. అంతా విజయేశ్వరరావు గారి శిష్యవర్గం వాళ్ళందరూ కూడా. ఆయన చాలామందికి సంగీతం నేర్పారు. అది ఒక పీఠం విజయేశ్వరరావు గారిది. ఎంతోమంది ఒక ద్వారం బాణీకి చెందినటువంటి సంగీతం అది. ఇది చాలా బాగా అక్కడ ఎంతమంది పాడేవాళ్ళు ఉన్నారు. తర్వాత కచేరీ రక్తిగా ఉంది, చాలా బాగుందమ్మా, చాలా చక్కగా పాడావు. తర్వాత ప్రకవాద్యాలు శ్రీవత్స చాలా బాగా. సంగీతంలో ఏంటంటే పక్క వాయిద్యాలు చాలా సహకారంగా అనుకూలంగా వాయించారు. 2 మాటలు ఉంటాయి పత్రిక వాళ్ళకి, వాళ్ళు రక్తి కట్టింది, దోహదపడ్డారు, ఇవి 4 మాటలతోటి సాగిపోతుంది. అలా కాకుండా అతని ప్రయత్నం
చాలా బాగా ఉంది. మిస్టర్ చాప్ కీర్తనలో ముక్తాయి పాడేసి ముగించేస్తుంటే కొంతమంది విద్వాంసులు దాని తర్వాత మళ్ళీ వైలిన్కి అవకాశం ఉంటుంది, కొంతమంది దాంతో టర్నులోకి వెళ్ళిపోతారు. ఇవాళ ఇతను కూడా మళ్ళీ వెంటనే దాన్ని కంట్రోల్ చేసి తను ఒక ముక్తాయి వాయించి అది జాగాకు వచ్చి అది ముగించడం అతని యొక్క స్ఫూర్తి నేను చాలా అనుకున్నాను. అది ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు పాడిన ముక్తాయిలే వీళ్ళు వాయించరు. కృష్ణమాచార్య గారు విజయవాడలో ఎవరు ఏ ముక్తాయిలు పాడినా ఆయన ముక్తాయిలు ఆయన వాయిస్తారు. అది చాలా గొప్ప విస్తారమైనటువంటి నాలెడ్జ్. అది ఇతన్ని నేను చాలా అభినందిస్తున్నాను. తర్వాత మృదంగం సాయి, అతనికి ఎప్పటికప్పుడే నేనున్నాను అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉంటాడు. అంటే నిజంగా చెప్పాలంటే మృదంగం రక్తికి చాలా కారణం. అది అలర్ట్ చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. తర్వాత చాలా చాలా మంచి నడకలు. అతని తాపత్రయం మీరందరూ మీ ఇద్దరు మనకి ఆశయం ఉండాలి, ఎక్కడి దాకా వెళ్ళాలో మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే నేను క్లాసులో అడిగేవాడిని లేడీస్ని జెంట్స్ని క్లాసులో కూర్చుని మీరు ఎవరిలాగా అవుదాం అనుకుంటున్నారు అని. అంటే వాళ్ళు భయపడతారనమాట. నేను బాలమురళి గారిలా పాడాలనుకుంటున్నాను అనడానికి ధైర్యం ఉండాలి, అలాగే సుబ్బలక్ష్మి గారిలా పాడదాం, కానీ ఆ భావం ఉండాలి. మనం అక్కడికే ఎసరు పెట్టాలి, అంతేకాని మనం ఎక్కడ కాంప్రమైజ్ అయిపోకూడదు, తృప్తి పడకూడదు. అక్కడికి వెళ్తారేమో, ఆ స్థాయికి వస్తారేమో. మనం ప్రయత్నం చేస్తే కదా వస్తాం. ఆ భావం మనకు ఉన్నప్పుడే కదా మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందరూ కూడా పెద్ద ఆశయంతో మొదలుపెట్టాలి. మీరందరూ ఒకానొక రోజున ఆ స్థాయిలో కనిపిస్తారని త్వరలో కనిపిస్తారండి. నేను మళ్ళీ అప్పుడు మాట్లాడే అవకాశం నాకు ఇస్తారని నేను మిమ్మల్ని ఈ రకంగా ఆశీర్వదిస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే కచేరీ పాడేవాళ్ళకంటే కచేరీ వినడానికి వచ్చేవాళ్లే గొప్ప. మీ వల్లే సంగీత కచేరీలు సక్రమంగా నడుస్తాయి. నాకు అనిపించింది ఇవాళ కనుక తగినంత మంది లేకపోతే మనం ఏం చేద్దాం, మెల్లిగా దీన్ని కొంత గ్యాపులు ఇచ్చుకుంటూ పోదామా అనుకున్నాను. చాలు, ఇంతమంది శ్రోతలు వచ్చారు. మీ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంకా రాబోయే కచేరీలన్నీ కూడా మనం ఆస్వాదించాలి. రకరకాల కచేరీలు. ఇవాళ పర్యాచకమ కీర్తన పాడితే వివాద రాగాలంటే నాకు చాలా ఇష్టం. వివాద రాగాల ట్రీట్మెంటు విద్వాంసుల్లో కొంతమంది వివాద రాగాల స్పెషలిస్టులు ఉన్నారు. ఏముందండి, అందరూ పాడే స్వరస్థానాలే కదా. అలా కాదు, వివాద రాగాలు పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. మన దేశంలో వివాద రాగాలంటే నూకల గారు చాలా ఆయనకి ఇష్టం. నూకల గారు అంటే చాలా పెద్ద పేరు అనమాట. ఆ పేరు చెప్తే చాలు. అలాంటి మహావిద్వాంసులు మన దేశంలో ఉండేవారు. ఆయన అలాగే మహారాజపురం సంతానం గారు పాడితే అట్లా కొంతమంది, మళ్ళీ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు ఇందాక చెప్పాను కదా, ఆయన వీళ్ళందరూ రకరకాల ప్రతిభలు. లెక్కలు పాడాలని కృష్ణమూర్తి గారు, నేదూరి గారు, ఆయన పల్లవులు, గోపాలత్నం గారు పల్లవులు పాడడంలో చాలా పాడేవారు. ఆవిడ కూడా అంటే క్లిష్టతరమైనటువంటి తాళాల్లో ఆవిడ పాడేవారు. వీళ్ళందరితోటి నేను కలిసి పనిచేయడం, వాళ్ళతోటి పరిచయం, వాళ్ళ కచేరీలు వినడం, అదంతా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా పెద్దవాళ్ళ కచేరీలు మీరు వినండి. కచేరీ జరిగితే వెళ్ళండి, ఎదురుగా వినండి. పెద్ద పెద్ద కచేరీలు అంటే పెద్దవాళ్ళు సీనియర్స్ పాడితే వెళ్ళండి. మీ 4 రకాల సంగీతాలు
మీరు బాగా డెవలప్ చేసుకుని ఇగో మనం అలాగా కచేరీలు వింటూ ఉంటాం. ఇవాళ కచేరీ ఇద్దరు కూడా చాలా బాగా పాడారు. ఆ అమ్మాయి చాలా బాగా పాడింది, నువ్వు చాలా బాగుందమ్మా, చాలా అనుభవంగా చాలా బాగుంది కచేరీ. మళ్ళీ మనం ఒక సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. ఆర్టిస్టులు అందరం మళ్ళీ పాడాల్సి ఉంటుంది. మళ్ళీ కొత్త ఐటమ్స్ అంతా ఎదురు చూస్తూ ఉందాం. తర్వాత కార్యక్రమం గురించి నువ్వు మాట్లాడు. పూజ్య గురుదేవులకి ధన్యవాదాలు. చాలా కాంప్లికేటెడ్ ప్రజెంటేషన్ అన్నది పర్ఫార్మెన్స్లో ఒక మోడల్. ప్రదర్శన అనేది కళాకారుడి అభిలాష, ప్యాషన్, ఎంథూజియాజం ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. ఒక ఆర్టిస్ట్ ఒక కాన్సర్ట్ అంటే వుడ్ లైక్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, వుడ్ లైక్ టు ప్రూవ్ వన్ సెల్ఫ్. ఎట్లా తన సాధన కానీ, తన టాలెంట్ కానీ, తను నేర్చుకున్న పాఠాంతరం కానీ ఆ వేదిక మీద నిరూపించుకుంటాడనమాట అతని ప్రతిభని. దానికి ఎంతో ఉత్సాహం ఉండాలి, ఎన్నో సంవత్సరాల కఠినమైనటువంటి సాధన ఉండాలి. వీటన్నిటినీ మించి ఒక పటిష్టమైన, నిర్దిష్టమైన, స్పష్టమైన మార్గనిర్దేశనం ఉండాలి. ప్రతిభ ఒక్క ప్రతిభతోటే ఇన్ని రకాల వెర్సటాలిటీస్ ప్రజెంట్ చేయాలంటే సాధ్యం కాదు. అదే గురువులేకటువంటి గుణికి. ఎంత ప్రతిభావంతుడైనా సరే ఎన్ని రకాలుగా ఆ ప్రతిభని మనం ప్రదర్శించవచ్చు, నిరూపించుకోవచ్చు అన్న మార్గనిర్దేశనం ఒకటి దొరకాలి ఏ కళాకారుడికైనా సరే. మా గురువుగారు ఇందాక చెప్పారు కదా, మీరేమవుతారు అడిగాను. ఆ బ్యాచ్లో నేను ఉన్నాను. ఎన్ని రకాలుగా గురువుగారు మాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ టాలెంట్స్, తర్వాత అందరికీ ఒకే రకమైన విధానంలో గైడ్ చేయరు గురువుగారు. ఎవరి వాళ్ళ క్యాలిబర్, వాళ్ళ క్యాపబిలిటీ, వాళ్ళ స్పెషాలిటీ అది హైలైట్ చేస్తారనమాట. ధనుంజయ్ నాయుడు అని ఒక స్టూడెంట్ ఉండేవాడు మా బ్యాచ్లో. అతని వాయిస్ స్ఫురితం వాయిస్. స్ఫురితం అంటే ఒక స్పెషల్ పలుకు అనమాట. అది ఉంటేనే గొప్ప అని కాదు, అది లేని సంగీతం చాలామంది పాడారు, చాలా ఉన్నత స్థాయిలో పాడారు. కానీ అదొక స్పెషల్. ఓలేటి గారి పాటలో ఉంటుంది, గోపాలరత్నం గారి పాటలో ఉంటుంది. అలాంటి మోడల్ పలుకు అతనికి పలికేది. అందరికీ చెప్పే ఒక కీర్తన, అందరికీ పాఠం చెప్తే గురువుగారు ఒక మోడల్లో చెప్తారు కదా, కాదు, అతనికి ఆ మోడల్ సంగతులతో చెప్తారనమాట గురువుగారు. అలాగా ఒక శృతి స్టెబిలిటీ ఉంటే ఏ మోడల్లో వెళ్ళాలి, లయ ప్రతిభ ఉంటే ఏ పనులు చేయాలి, రకరకాలుగా. అసలు మృదంగం వాళ్ళంతా మా కాలేజీలో మా బ్యాచ్లో ఉన్న మృదంగం వాళ్ళు మేమంతా కచేరీలకు వెళితే మృదంగం వాళ్ళకి ఎంత పెద్ద విషయాలు, వాళ్ళకి జర్నీ అంతా వాళ్ళకి బోల్డ్ అంత లెర్నింగ్ అయిపోతూ ఉండేదన్నమాట. వాళ్ళకేమిటి మాకేమిటి అందరికీ పల్లవులు కానీ, త్రికాలాలు చేసేయడం కానీ, ముక్తాయిలు క్యాలిక్యులేట్ చేసేయడం కానీ అన్నప్పటికప్పుడే జర్నీలో అంతా మాకు ఇవే పనులు. సో ఒక మార్గనిర్దేశనం దొరకడం అన్నది కళాకారుడు ఎంత స్థాయికి వెళ్ళాలో నిర్ణయించేస్తుంది వాళ్ళ ప్రతిభను బట్టి. అటువంటి పాఠం మనకి ఆంధ్రదేశంలో మేము అసలు ఎంత సుకృతమో. విజయనగరం లాంటి ఒక మారుమూల ప్లేస్లో మాకు అలాంటి పాఠం గురువుగారు అమ్మవారు అనుగ్రహించింది. ఆ ఊరు వచ్చి అంత సంగీతం, అన్ని వందల మంది శిష్యులు, అందరూ ప్రొఫెషనల్స్, మ్యూజిక్ ప్రొఫెషన్లో సెటిల్ అయినటువంటి 100 మంది శిష్యులు మా గురువుగారికి ఉన్నారు. అది ఏదో ఒక భగవంతుడి నిర్దేశంతో జరుగుతుంది. అది కారణజన్ములే అలాంటి పనులు చేయగలరు. అలాంటి ఒక మహా విద్వాంసులు, మహా సద్గురువులు మా గురువుగారు. అక్కడ అలా నేర్చుకోవడం ఒక సంగీత కుటుంబం, ఎక్స్టెండెడ్ మ్యూజిక్ ఫ్యామిలీ. అందులో మేము భాగస్వాములు అవ్వడం మా సుకృతం. వీళ్ళు ఇవాళ వీణాపాణి
ఆ అమ్మాయి విలోమచాపు ఒక వెరీ ఇంటలెక్చువల్ తాళం. మిశ్రచాపే 3-4, కానీ అది 4-3 అవ్వడంలో ఏమవుతుందంటే నడుస్తున్నప్పుడు మనకి తేడా తెలీదు, ఎండ్ చేసేటప్పుడు స్వరకల్పన వేస్తూ జాగాకి రావాలంటే చాలా కన్ఫ్యూజన్ అనమాట. అది బాగా సాధన చేసి బాగా అవగాహన వస్తే కానీ అది పాడలేరు. అమ్మాయి చాలా సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి వెరీ ఎఫిషియెంట్లీ షీ మేనేజ్డ్. చాలా చక్కగా పాడింది, లెక్కలు పాడింది బ్రహ్మాండంగా, చాలా బాగా పాడింది. ఒక కాంప్లికేటెడ్ ప్రజెంటేషన్ గురువుగారు ముందర పాడాలి అన్నది ఆ అమ్మాయి ఆశ. ఇవాళ ధైర్యం చేసి తన భయాన్ని కూడా అధిగమించి ఇవాళ ఛాలెంజింగ్ ఐటెం తీసుకుంది. మెయిన్ చాలా చక్కగా చేసి చాలా బాగా పాడింది. గురువుగారు మాట్లాడు అన్నారు కాబట్టి నేను స్వతంత్రించాను. లేదు, ఆ అమ్మాయి గురించి అదే, అందుకే అంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేయకుండా కొన్ని విషయాలు నేను కూడా మాట్లాడుతున్నాను అనమాట. అయ్యయ్యో, తప్పకుండా. తర్వాత శ్రీవత్స గురువుగారు చెప్పారు, నేను అదే అనుకున్నాను. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ టర్న్ మోడల్లోకి తెచ్చేసి వదిలింది, అతను మళ్ళా మొదలుపెట్టారు. నిజం, అది ఉండాలి, అలాగే చేయాలి. అదే నేను చెప్పాను, వన్ వాంట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద స్టేజ్. అది అతని ఎంథూజియాజం, అది అతని ప్యాషన్. అది లెక్కలు కానీ అన్నీ చాలా బాగా ఫాలో అవుతా, మంచి లయజ్ఞానం కూడా ఉంది శ్రీవత్సకి. శృతి ఎలాగో చక్కటి శృతి, తర్వాత అనుసరణ ఎంత చక్కగా, ఎంత వాయించాలో అంత అప్రోప్రియేట్గా ఉంటుంది. తను అనుసరణ చాలా స్పెషల్ శ్రీవత్స. మనకొక మళ్ళా నాగయ్య మురళీధరన్ గారు మన స్టేట్ నుంచి తయారవ్వాలి. నాగయ్య మురళీధరన్ గారు అంటే తెలుసా, శేషగోపాలన్ గారు లెక్క పాడుతుంటే టెన్షన్గా వింటుండేవాళ్ళం మేము. అంత ఆయన వేసేస్తున్నారు, ఇప్పుడు ఆ తర్వాత ఈయన వాయించాలి, బాబాయ్ అబ్జర్వ్ చేస్తున్నారా ఏమిటి, ఇలా మాకు టెన్షన్ వచ్చేస్తూ ఉండేదన్నమాట. ఆయన పాడుతూ ఉంటారు, లెక్క నడుస్తూ ఉంటుంది, ఇలా తాళం వేసి వింటాం కదా, ఇలా సవరించుకుంటూ ఉంటారు, ఏదో అటు ఇటు చూస్తుంటారు, బాబాయ్ ఏమిటి అవ్వంగానే అంతే ఆయన లెక్క ఆయన వాయించేస్తారు. అంత కాంప్లికేటెడ్గాను హైలీ టాలెంటెడ్ అనమాట నాగయ్య మురళీధరన్ గారి లయ చెప్పడానికి వీల్లేదు. అక్కడ ఒక శ్రీముష్ణన్ రాజారావు గారు తయారవ్వాలి. దక్షిణాదిలో ఎలా అయితే అలాంటి లెజెండరీ ఉందో మనకు కూడా అలాంటి లెజెండరీ రావాలి. వీళ్ళిద్దరికీ అంత భవిష్యత్తు ఉంది. మా గురువుగారు చెప్పినట్టుగా తొందరలో మనం నాగయ్య మురళీధరన్ గారు, శ్రీముష్ణన్ రాజారావు గారుని స్టేజ్ మీద చూసి మా గురువుగారు వాళ్ళని ఆ రోజు అభినందించే రోజు తొందరలో వచ్చేయాలి. చాలా చాలా సంతోషం. వాళ్ళు ఎంతో చక్కగా మనకి ఇన్ని కార్యక్రమాల నుంచి కూడా సహకరిస్తున్నారు వాళ్ళు. ఇవాళ సక్సెస్ఫుల్గా మనం ఇంత మంచి ప్రోగ్రామ్ చేసుకున్నాం. అదితి చాలా బ్యూటిఫుల్గా పాడింది, మంచి శృతి వాయిస్ అమ్మాయిది. కూర్చో, తగులుతుంది. చాలా చక్కగా పాడింది అమ్మాయి. వీణాపాణి ఎలాగో సీనియరు. ఇవాళ కార్యక్రమం అసలు అవుతుందా లేదా డేట్ మార్చుకోవాల్సి వస్తుందా అనుకున్నది ఇంత బ్రహ్మాండంగా చక్కగా మనం చేసాం. దానికి పాపం గురువుగారికి మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేస్తూ, మీరంతా చాలా బాగా ఇంతమంది కనిపిస్తూ ఉంటే నిజంగా ఇందాక గురువుగారు చెప్తే నాకు కూడా అలాగే అనిపించింది. కొంచెం పాజ్ ఇచ్చేస్తే బాగుంటుందేమో అనిపించింది, అక్కర్లేదు అని మీరంతా చెప్పారు. చాలా సంతోషం. ఈనాటి కార్యక్రమం మనం చాలా దిగ్విజయంగా జరుపుకోవడానికి మనకి ఇంత చక్కటి వెన్యూ విత్ ఆల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన త్యాగరాయ గాన సభ నిర్వహణ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సభాపూర్వకంగా. అలాగే మన కచేరీకి చాలా సహృదయంతో ఎప్పుడు సహకారం అందిస్తూ వస్తున్న శ్రీవత్స గారికి, షణ్ముఖ శ్రీవత్స గారికి, నాగసాయి శర్మ గారికి కృతజ్ఞతలు. ఇంతటితో ఎంతో మళ్ళీ చెప్పక తప్పదు, దయతో అనుగ్రహంతో విచ్చేసిన మా గురుదేవుల పాదపద్మాలకి మరొక్కసారి శతదా సహస్రదా వందనాలు సమర్పించుకుంటూ ఈనాటి కార్యక్రమం ముగించుకుందాం. నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో మనకి గాయత్రి పాడుతోంది, మెయిన్ కాన్సర్ట్ తను పాడుతుంది. హాఫ్ అన్ అవర్ కాన్సర్ట్ ఈ అమ్మాయి తేజస్విని కొత్తగా నేర్చుకోవడానికి వచ్చింది. ఈ అమ్మాయి, ఆ అమ్మాయి పాడుతుంది అరగంట. గురువుగారికి ఇస్తున్నాను.
ఏం లేదు, నా మార్చి నెలలో అంతా నేను విశాఖపట్నంలోనే ఉన్నాను. ఈరోజు ఒక రిజిస్ట్రేషన్ ఉంటుందేమో, రేపు 30th లేకపోతే నిన్న కానీ 2 వర్కింగ్ డేస్ ఉన్నాయి మధ్యలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం, దానికోసం. అందువల్ల అది ఎప్పుడు జరుగుతుందో నా ఒక్కడితో కూడుకున్న పని కాదు మార్చుకోవడానికి. నాకు 4 రోజుల ముందు ఖచ్చితంగా కన్ఫర్మ్ అయింది, వెంటనే మెసేజ్ పెట్టేసేయని చెప్పాను నేను. తర్వాత కొంచెం హైట్ ఉన్న మైక్ ఒకటి పెట్టండి. స్టాండు కొంచెం పెద్ద స్టాండు కొన్ని సందర్భాల్లో అవసరం ఉంటుంది. అందరికీ నమస్కారం, సెలవు.